దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పొలవడానికి యూకేలో చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. నేను ఇక్కడ చేసింది ఇన్స్టెంట్ పాట్లో. ఇవన్నీ వింటర్లో చాలా బాగా వర్క్ అవుతాయి. పిండి కూడా చాలా బాగా పులుసు. కానీ సమ్మర్లో కూడా దోశలు క్రిస్పీగా తినాలి అని చెప్పి అవే ట్రై చేసామా, ఇదిగో నాలాగా కష్టపడాలి. ఆ రోజు కాసిన ఎండకి నేను పిండి బయట పెట్టున్నా మార్నింగ్ కల్లా చక్కగా పులిసేది. కానీ నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలి అనేసి ఎప్పట్లాగే పిండి అంతా రుబ్బి ఇన్స్టెంట్ పాట్లో పెట్టాను. మార్నింగ్ కి కమ్మగా దోశలు పోసుకుందామని వెళ్ళి చూస్తే లాక్ పడిపోయి ఉంది. చూసారుగా, సగం పిండి బయటికి కక్కేసింది. సరే వస్తుందిలే అని ఈవినింగ్ వరకు ట్రై చేశాను, కానీ రాలేదు. ఇంకా నా వల్ల కాక మా ఆయన్ని లాక్కొచ్చాను. ఒక 4 స్పూన్లు తీసుకొని వాటిల్ని ఆయుధాలుగా చేసుకొని ఇద్దరం గట్టిగా ఓపెన్ చేయడానికి ట్రై చేసాం. దెబ్బకొచ్చింది. ఇది మామూలుగా కూడా కాదు, ఓవర్గా పులిసిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు నాలాగా కాకుండా క్లైమేట్ చూసి పిండి తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. అలానే అబ్రాడ్లో ఉన్న మీ వాళ్ళందరికీ షేర్ చేయండి.